ఒక కుటుంబము వరదల ఏమంటారు దాన్ని, రివర్ బ్యాంక్ అంటే బీచ్ మీద ఆడుకుంటున్నారు. ఆ పాప తండ్రితో ఆడుకుంటుంది. అనుకోకుండా వాతావరణం మారిపోతుంది. మారిపోయినప్పుడు పెద్ద పెద్ద అలలు రావడం మొదలు పెడుతుంది. ఈ పాప ఒక గూడు కట్టుకుంటుంది. ఇసుక గూడు కట్టుకుంటారు కదా. ఇసుక గూడు కట్టుకున్నప్పుడు ఆ వరద వచ్చి ఒకేసారి ఆ గూడును కొట్టేస్తుంది. కొట్టినప్పుడు ఆ పాప మళ్ళీ ఆ గూడు కట్టడానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈసారి వరద ఆ పాపను కొట్టేస్తుంది. కొట్టినప్పుడు ఆ వరద ఆ పొంగుతో, ఆ వేవ్స్తో ఏమైపోతుంది, ఆ పొంగుతో సముద్రం ఆ పాపని సముద్రంలోకి తీసుకెళ్ళిపోతుంది. సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ పాప అరుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ పాపని ముందుకు రా, వెనకకు రా అని సహాయం చేస్తూ మాట్లాడుతున్నారు, కానీ ఎవరు అందులోకి వెళ్ళలేకపోతున్నారు. అందరూ చూస్తున్నారు, పాప కొట్టుకొని వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఒక వ్యక్తి సడన్గా అందులోకి సముద్రంలోకి దూకడం అందరూ వింటారు. ఆ గొప్ప శబ్దం ఏమనేసరికి ఒక వ్యక్తి అందులోకి వెళ్ళి ఆ పాపని రక్షిస్తాడు. ఆ పాపని రక్షించి పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత అందరూ కూడా ఎవరి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ పాపని ఎలా కాపాడాడు, తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కాపాడుతున్నారు. ఎవరు వ్యక్తి అంటే అక్కడ ఉన్న వ్యక్తి ఒకరు అంటారు, ఆ పాప తండ్రి ఆయన. అక్కడ ఉన్న వారందరూ ఆ పాప చూస్తున్నారు, కానీ వారి ప్రాణము వారికి ప్రియమైనది, కానీ ఆ తండ్రికి మాత్రము తన బిడ్డ ప్రాణమే ప్రియమైనది. హల్లెలూయా. సముద్రంలోకి దూకి ఆ పాపని కాపాడి ఒడ్డు మీదకి వేస్తాడు. కానీ ఆ ఒడ్డు మీదకి వేసిన తర్వాత ఒక గొప్ప అల వచ్చి ఆ తండ్రిని వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. కానీ ఆ తండ్రి ఆ సమయంలో ఏమి అనడు, భయపడడు, ఏడవడు. ఆయన చూసేదంట నా బిడ్డ రక్షించబడింది, నా బిడ్డ చనిపోవట్లేదు అన్న సంతోషముతో అలాగే ఆ బిడ్డను చూస్తూ ఆ సముద్రంలో మునిగిపోతాడు. అలాంటి ప్రేమ తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, అంతకంటే మించిన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంట. హల్లెలూయా. అందుకే ఏమంటాడు, తన సొంత కుమారుణ్ణైనా మనకి ఇవ్వడానికి వచ్చాడంట. ఆయన కుమారుణ్ణి కూడా ఆయన సిలువ మీద వేయడానికి ఆయన వెనకాడలేదు. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన సొంత కుమారుడైన యేసు క్రీస్తునే ఇచ్చి ఇవ్వడం మాత్రమే కాదు, ఆయనని నలగొట్టాడంట. ఆయన ఆ రోజు కుమారుణ్ణి చూడట్లేదంట. ఎవరిని చూస్తున్నాడు? నిన్ను నన్ను చూస్తున్నాడు. తండ్రి అయిన దేవునికి కుమారుని రక్షించడానికి ఎన్నో వేల కొలది దూతలు ఉన్నాయంట. కానీ ఆ రోజు యేసు క్రీస్తును రక్షిస్తే ఈరోజు నీవు శిక్షించబడేవాడివని ఆ రోజు యేసు క్రీస్తు నుంచి కూడా ఆయన హస్తం వెనకకు తీశాడంట. అంతగా ప్రేమించే దేవుడు అంట. హల్లెలూయా. ఈరోజు ఏ ప్రార్థన అవసరత నీకుందో నాకు తెలియదు, కానీ ఆ ప్రార్థన అవసరత తీర్చడానికి నీకంటే ఎక్కువ ఆశ ఆయనకుందంట. హల్లెలూయా.